ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు పేరట శుభములు. మరొకసారి ఒక శ్రేష్టమైన మాటతో మీ అందరితో కలిసి దేవుని యొక్క మాటను పంచుకోవడానికి మీ ముందు దేవుని కృపతో వచ్చి ఉన్నాను. ఎప్పుడైనా అనిపించిందా దేవునికి నా పట్ల ఆయన చిత్తం ఏమై ఉంది అని? ఎప్పుడైనా అనిపించిందా ఆయన చిత్తాన్ని నేను తెలుసుకోవాలి అని? ఎప్పుడైనా అనిపించిందా నేను ఆయన చిత్తంలోనే బ్రతుకుతున్నానా అని? అయితే బైబిల్ గ్రంథంలో గిలాదు వాడని యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. వినే ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనే వ్యక్తి యొక్క జీవితం, ఆయన కోసం రాయబడిన మాట ఏంటంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. యెఫ్తా అనుకున్నాడట, నేను బలాఢ్యుడిని, నేను బలవంతుడిని, నేను శక్తివంతుడిని, నన్ను మించిన బలవంతుడు ఇంకొకడు లేడు అని ఆయన అన్నిట్లో కూడా జయం పొందుతూ వచ్చాడు. ఒకానొక రోజు పరిస్థితులు ఎలా మారిపోయాయంటే యెఫ్తా యొక్క తండ్రి వారికి పుట్టిన మొదటి భార్యకు పుట్టిన ఆ యొక్క ఆస్తులన్నీ కూడా ఆస్తులన్నీ కూడా పంచుకోవడం మొదలుపెట్టినప్పుడు యెఫ్తాకు కూడా రావాలి కదా ఆస్తి. ఆ సమయంలో ఎక్కడ ఆస్తులు ఇవ్వవలసి వస్తాయో, ఎక్కడ వారికి కలిగింది అడుగుతాడేమో అని చెప్పి వానికి ఇచ్చిన బిరుదేంటో తెలుసా? అడగక ముందే అడిగే ప్లేస్కి వస్తాడేమో అని వీడు వేశ్య కుమారుడు అని పేరు పెట్టి పిలిచి ఆ ప్రాంతము నుండి అధికారులతోనూ పెద్దలతోనూ తన సొంత అన్నదమ్ములు ఏకమైపోయి తను బయటికి తోలివేయడం మనకు కనబడుతూ ఉంటుంది. యెఫ్తా జీవితంలో అప్పటి వరకు తన జీవిత విధానంలో బహుశా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు కదా. పరాక్రమం కలిగిన వాడుగా అన్నిట్లో యుద్ధములో జయం పొందుకొని వచ్చిన యెఫ్తానికి కూడా దేశము నుండి ఎవరికైతే మేలు చేశాడో ఆ పెద్దల నుండి తన సొంత అన్నదమ్ములే తోసివేసేస్తారని తన జీవితంలో ఎప్పుడూ అనుకొని ఉండకపోవచ్చు. నిజమేనండి, పరిస్థితులన్నీ ఒకలా ఉండవు. నేను ప్రేమించిన వారు నీ పక్కన ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నీవు సంపాదించిన డబ్బు ఒకేసారి నీ చేతుల నుంచి కోల్పోవచ్చు, కలిగి ఉండొచ్చు. నీ వారే నిన్ను వెలివేయచ్చు, వేరొకరితో అనేక రకాలైన సంబంధాలు పెట్టుకోవచ్చు. జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించవచ్చు, బ్రతుకులో అన్నీ కోల్పోయినట్లుగా అనిపించవచ్చు. అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటి? నీ పట్ల దేవుడి చిత్తం ఏమిటా అని అడుగుతావా? లేకపోతే అన్నీ పోయాయని చెప్పి ఒక మూల కూర్చొని జీవితం ఎందుకు వ్యర్థం అనుకుంటావా? యెఫ్తా అలా అనుకోలేదట. తోసివేశారు, ప్రాంతం నుండి వెలివేశారు ఊరి పెద్దలు, బయటికి తన్ని వేశారు సొంత అన్నదమ్ములు. మిస్పాలో ఒక చెట్టు కింద కూర్చొని దేవుని సన్నిధిలో పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా యుద్ధ వీరుడిగా జయం పొందిన యెఫ్తా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. ఎందుకు అంటే మనుషులు తోసివేసేయచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, కానీ మన పట్ల ఒక చిత్తం కలిగి ఉన్న దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. మర్చిపోవద్దు, ఆయన చిత్తం జరగాలంటే మనం ఆయనతో ప్రతి సిచ్యువేషన్స్లో కూడా ఆయనతో మాట్లాడాలి. చాలామంది మాట్లాడరు, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. డిప్రెషన్కి వెళ్తే పరిస్థితి మారదండోయ్, దేవునితో మాట్లాడితే మారుతుంది. అద్భుతం ఏంటో చెప్పనా? అక్కడ పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా ఉండడమే కాదు, ఇక్కడ మిస్పాలో ప్రార్థన చేసినప్పుడు అల్లరి జనం కలిగిన వారందరూ, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారిగా వచ్చి ఈ యొక్క యెఫ్తా పక్కకు వచ్చి, మాకు అధికారిగా నువ్వు ఉండవా? మా పక్షాన నిలబడవా? మాకు అధికారం లేడు, మాకు న్యాయాధిపతి లేడు, మమ్మల్ని నడిపించేవారు లేరు, ఉంటావా? ఒక దగ్గర స్థానానికి కోల్పోయినంత మాత్రాన దేవుడు విడిచిపెడతాడా? ఆయన కలుగజేసుకుంటే ఎక్కడైనా మనం న్యాయాధిపతులుగానే ఉంటాం, ఎక్కడైనా విలువైన వారుగానే ఉంటాం. అనుకున్నవి జరిగినా జరగకపోయినా కోల్పోతున్నా నీ దేవుడు నీ ప్లేస్ని ఎప్పుడు కూడా తీసివేయడు, ఘనుడిగా ఎంచుతాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఆ అల్లరి జనులకు, అల్లరి ప్రజలకు యెఫ్తా గొప్ప నాయకుడు అయ్యాడు. తరువాత రోజుల్లో తోలివేసిన ఆ ప్రాంత ప్రజలైన ఆ దేశ అధికారులుగా, పెద్దలుగా పిలువబడుతున్న వారు యెఫ్తా కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకొని తిరిగి తన దేశానికి రమ్మని వారు ప్రధానమంత్రిగా నిలబెడతామని స్థానాన్ని కూడా ఇవ్వడం కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేశానంటే, నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని ఆయన నెరవేర్చాలి అంటే నీకున్న స్థితిలో నీ దేవునికి ఆయన చిత్తం ఏమైందో అడిగి ఈ దినము ఆ చిత్తాన్ని నీ జీవితంలో పొందుకోవడానికి సిద్ధపడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.